దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడింది. ఇది విపక్షాల మాట. దీనిని తనదైన స్టైల్లో చూపించాడు స్వతంత్ర అభ్యర్థి. పాడెపై ఊరేగుతూ వెళ్లి నామినేషన్ వేశాడు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది ఈ ఘటన. ఎన్నికల వేళ నామినేషన్ దాఖలుకు కొందరు అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శించడం పరిపాటే. ఆ మధ్య మహారాష్ట్రలో ఓ స్వతంత్ర అభ్యర్థి ఒంటిపై వెళ్లి నామినేషన్ సమర్పించారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మరో అభ్యర్థి అంతకు మించి అన్నట్లు చేశాడు. గోరఖ్పూర్ స్వతంత్ర అభ్యర్థి రాజన్ యాదవ్ ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఎంబీఏ పట్టభద్రుడైన రాజన్ యాదవ్ బౌద్ధ సన్యాసి. భిక్షపైనే జీవితం గడుపుకుంటారు. గోరఖ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ బరిలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తాను పాడెపై వచ్చానని చెప్పారు రాజన్ యాదవ్. పాడెబాబాగా ఆయన స్థానికంగా బాగా పాపులర్. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశాన వాటికలోనే తెరిచారు. స్థానిక రాప్తి నది ఒడ్డున ఉన్న ఆ శ్మశాన వాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచ్చిన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే లైఫ్ టైం ఉచిత ఇన్కమింగ్ కాల్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ పాడెబాబాకుంది. ప్రస్తుతం గోరఖ్పూర్లో పోటీ చేస్తున్న రాజన్ యాదవ్ తర్వాతి టార్గెట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు పోటీ చేసి ఆప్ చీఫ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు. మరి మన పాడెబాబాను ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఓట్ల లెక్కింపు తర్వాతే తెలుస్తుంది. జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలంను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిన్న 9 గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల ఆలంగీర్ ఆలం పిఏ సంజీవ్ లాల్ హౌస్ కీపర్ నివాసంలో భారీగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. సోదాల్లో మొత్తం 37 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న రాంచీలోని ఈడీ ఆఫీసులో మంత్రి ఆలంగీర్ను ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు. తాజాగా అరెస్ట్ చేసినట్లుగా కూడా ప్రకటించారు. జార్ఖండ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. మంత్రి పిఏ సంజీవ్ లాల్ హౌస్ కీపర్ జహంగీర్ ఆలంను ఇప్పటికీ ఈడీ అరెస్ట్ చేసింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె గడిచిన 3 నెలలుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా వెంటిలేటర్పై ఉన్న మాధవి రాజే సింధియా ఉదయం 9:30 సమయంలో తుది శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. గ్వాలియర్లో రాజకుటుంబ లాంఛనాలతో రాజమాత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నేపాల్ రాజకుటుంబానికి చెందిన మాధవి రాజే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మహారాజా మాధవరావు సింధియాను వివాహం చేసుకున్నారు. పేదలకు సరైన విద్య, వైద్యం అందించాలనే సంకల్పంతో 24 ట్రస్టులను నెలకొల్పి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని పునర్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీఓకేను తిరిగి మన దేశంలో కలిపేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జాతీయ న్యూస్ నెట్వర్క్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఓకేలో హింసాత్మక అల్లర్లపై స్పందించారు అమిత్ షా. న్యూస్ క్లిక్కు చైనా నిధుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్తా అరెస్టు చెల్లదని, ఆయన్ను తక్షణం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూఏపీఏ కింద గతేడాది అక్టోబర్లో ప్రబీర్ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే సరైన ఆధారాలు చూపించడంలో విఫలం కావడంతో ప్రబీర్ను విడుదలకు ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. రిమాండ్ కాపీని పురకాయస్తకు అందించలేదని, ఇది అప్పీల్దారు హక్కులను హరించడమేనంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. పౌరసత్వ సవరణ చట్టం అమల్లో భాగంగా తొలిసారిగా 14 మంది శరణార్థులకు సిటిజన్షిప్ సర్టిఫికెట్లు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారిలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి సిటిజన్షిప్ సర్టిఫికెట్లను అందించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా ఈ ఏడాది మార్చిలో సిఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పౌరసత్వం పొందిన వారిలో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఉన్నారు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు వారు తెలియజేశారు.
नहीं है, मतलब दिल बहुत खुश है कि नया जन्म हो गया, लाइक नया बॉर्न हो गया, मतलब कि बहुत खुशी है इस चीज़ की कि नागरिकता मिली है हमें। सर मैं कहता रहा हूँ कि दोबारा जन्म हो गया हमारा, इससे हम बहुत आगे बढ़ सकते हैं। इससे शुक्रिया ही करेंगे जी, बहुत बहुत धन्यवाद जी भारतीय केंद्र सरकार का, बीजेपी सरकार का बहुत शुक्रिया।